సింగరేణి కార్మికునిగా కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తినని మీ గొంతునే పార్లమెంట్లో ఉంటానని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను గాలికి వదిలేసి మళ్లీ మాయమట్టలు చెప్తోందని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను గాలికి వదిలేసి మళ్లీ మాయమట్టలు చెప్తోందని, ఈ సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. జరిగేటట్లేదు. నేను ముఖ్యమంత్రికి లేఖ వ్యక్తే అవన్నీ పోయి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇచ్చినాం. మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము అట్లా ఇచ్చినాయన్ని 100 వచ్చిన మా యువ మిత్రులందరికీ చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. తెలంగాణ తెచ్చుకున్నదే అనేక విషయాల పట్ల ఆనాడు 60 పట్టణంలో, అదేవిధంగా రామకృష్ణాపూర్ పట్టణంలో మా బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. సో మందమరి పట్టణంలో ఆ కార్యక్రమాన్ని ముగించుకొని ఇప్పుడు రామకృష్ణాపూర్లో కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో పెద్ద ఎత్తున 2 పట్టణాల్లో కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, మహిళా తల్లులు, యువకులు చాలామంది ఈ 2 రోడ్ షో, స్ట్రీట్ కార్నర్ మీటింగ్లకు హాజరు కావడం జరిగింది. సో స్వతహాగా ఈశ్వర్ గారే సింగరేణి కార్మికుడు కావడం వల్ల పెద్ద ఎత్తున ఈ కోల్బెల్ట్ ఏరియాలో మొట్టమొదటిసారిగా ఒక పార్టీ మా సింగరేణి కార్మికుడిని పార్లమెంటుకు పంపించాలని చూస్తూ ఉంది అనేటటువంటి భావన ఈ ప్రాంతంలో బాగా స్ప్రెడ్ అయింది. సో దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున జనాలు కదులుతున్నారు. చర్చ కూడా విపరీతంగా గడిచిన కొన్ని వారాలుగా జరుగుతూ ఉంది. సో దానికి తగ్గట్టుగానే ఇవాళ 2 సమావేశాలు కూడా మంచి సక్సెస్ అయినాయి. మీరు చూసి పెద్ద ఎత్తున జనాలు మందమరి పట్టణం కానీ, ఆర్కేపీ పట్టణం కానీ, మేము ఒక్కొక్క కార్యక్రమానికి అనుకోకుండా అన్నగారికి వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల పెద్దపల్లి వైపు 2 గంటల ఆలస్యంగా వచ్చినా కూడా జనాలు, మేము ఇవాళ అధికార పక్షం కాదు ప్రతిపక్షం అయినప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఓపికతో నిలబడి ఉండడం మాకు వాళ్ళ మద్దతును ఇది తెలియజేస్తుంది. ఒక సంకేతంగా, ఒక శుభసూచకంగా నేను భావిస్తూ ఉన్నా. సో నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీడియా ద్వారా కూడా, ఈశ్వరన్న సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, సింగరేణి కార్మికుడిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఇవాళ సింగరేణిని ప్రైవేటీకరించే కుట్ర రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. గతంలో అదాని తెలంగాణకు వస్తా అంటే కేసీఆర్ గారు 2 టర్ములు మేము అడ్డుకున్నాం, రానియలే. కానీ మొన్న దావోస్లో ఈయన అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇక్కడ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, అక్కడ కొత్తగూడెం మా ఏరియాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు కలిసి సింగరేణిని అదానికి అప్పచెప్పే కుట్ర లోపాయికారిగా ఒప్పందం కూడా చేసుకున్నారనేటటువంటి వార్తలు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి రేపు సింగరేణి బతకాలంటే, సింగరేణికి బొగ్గుబావులు రావాలంటే, సింగరేణి సంస్థ మనుగడ కొనసాగాలంటే ఈ ప్రాంత ఎంపీగా పార్లమెంట్లో కానీ ప్రజాక్షేత్రంలో మేమంతా కానీ బలంగా కొట్లాడాలంటే, పనిచేయాలంటే మాకు ఈ ప్రాంత కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, ప్రజలు అందరి మద్దతు మాకు అవసరం. కాబట్టి దానికోసం మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. మీ ఆశీర్వాదం తెలపండి, మీరు అండగా ఉండండి. డెఫినెట్గా మొన్ననే
కనీసం 4-5 నెలలు కూడా కాలే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అనేక హామీలు వాళ్ళు ఇచ్చిర్రు, ప్రజలు నమ్మిండ్రు, అవకాశం ఇచ్చిర్రు. ప్రజలు నమ్మడాన్ని మేము తప్పుపడతలేం. నమ్మిన ప్రజల్ని మోసం చేయడం, వంచడం కాంగ్రెస్ పార్టీ తప్పు అంటున్నాం. ఇవాళ 2 అంటే మళ్ళీ వాళ్ళకి ఓట్లేస్తే ఏం చేసినా చేయకుండా జనం కాంగ్రెస్కి ఓట్లేస్తున్నారనే భావనలో వాళ్ళ తోలు మందం అవుతుంది. ఇప్పటికే వాళ్ళ కళ్ళు నెత్తికెక్కినాయి. కాబట్టి వాళ్ళ మెడలు వంచాలంటే, ఈ హామీలన్నీ నెరవేర్చేటట్టు వాళ్ళు పనిచేయాలంటే ఈసారి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వండి అని కోరుతా ఉన్నాం. సర్వేలన్నీ కూడా 10కి పైగా ఎంపీ సీట్లు మేము గెలుస్తామని చెప్తా ఉన్నారు. దాంట్లో ఫస్ట్ మేము గెలవబోయే ఎంపీ సీటే పెద్దపల్లి అని చెప్పి అన్ని సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ప్రజల్ని ఆశీర్వాదం ఇవ్వమని కోరుతా ఉన్నాం, మంచి మెజారిటీని ఇవ్వండి అని కోరుతా ఉన్నాం. సో తద్వారా ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను వాళ్ళు నిలబెట్టుకునేటట్టుగా ప్రజాక్షేత్రంలో మేము పోరాటం చేస్తాం. పార్లమెంట్లో ఇంకోవైపు వర్గాలలో విస్తృతంగా ప్రజలను కలుసుకుంటూ వారి యొక్క మద్దతును కోరడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మరి పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దపల్లి ప్రాంతంతో పాటు మందమర్రి, అదేవిధంగా రామకృష్ణాపూర్ టౌన్లో ఉన్నటువంటి మా కార్మిక సోదరులను, అదేవిధంగా కార్మిక కుటుంబాలను కూడా కలుసుకొని వారి యొక్క సహకారాన్ని కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఈ 4 నెలల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలు ఏవైతే ఉన్నాయో మరి ప్రజలు అసహించుకునే విధంగా, ప్రజలు చీకొట్టే విధంగా 4 నెలల్లోనే ప్రభుత్వం నడపలేనటువంటి మరి పద్ధతులలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను గాలికి వదిలేసి కేవలం కేసీఆర్ గారి మీద ఆరోపణలు చేయడం మరి అందుకే పెద్దపల్లి పార్లమెంటు పరిధితో పాటు మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 17 స్థానాలలో అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని మనకు సంకేతాలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా కేసీఆర్ గారి రోడ్ షో యాత్ర ఏదైతే ఉందో బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తూ ఉంది. వేలాది మంది వచ్చి ఇటు మహిళలు కావచ్చు, అదేవిధంగా రైతులు కావచ్చు వచ్చి కేసీఆర్ గారికి స్వాగతం చెప్తా ఉన్నారు. మేమేమో అధికార పార్టీ కాదు, అయినప్పటికీ కూడా ప్రజల యొక్క స్పందన ఆ విధంగా ఉన్నది. అందుకే రేపు రానున్నటువంటి ఈ ఎన్నికలలో తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీకి బలమైనటువంటి సపోర్ట్గా ప్రజలు నిలబడతారనే నమ్మకం మాకు కుదిరింది.